దీనమ్మ బెట్టింగ్ యాప్ల వల్ల ఇంత మార్కెట్ వాల్యూ జనరేట్ అవుతుందా? అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకం చెప్పాడు ఈ బెట్టింగ్ గురించి. ఎంతమంది ఓడిపోతున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు, ఎంత సంపాదించుకున్నాం, ఎంత నష్టపోయినాం. బెట్టింగ్ ఫస్ట్ రూల్ అంటే తెలుసా? అసలు మన దేశంలో ఎన్ని బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అండ్ వాటిని ఎంతమంది వాడుతున్నారు? బెట్టింగ్లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి. ఆ స్కామ్లు ఏంటో తెలుసుకోండి. జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. కొన్ని అంచనాల ప్రకారం 2025 నాటికి మన భారతదేశంలో 80 బెట్టింగ్ యాప్లతో 9 కోట్ల మంది ఆ బెట్టింగ్ యాప్లను యూజ్ చేస్తూ 30,000 కోట్ల మార్కెట్ వాల్యూని జనరేట్ చేస్తున్నారు. దీనమ్మ బెట్టింగ్ యాప్ల వల్ల ఇంత మార్కెట్ వాల్యూ జనరేట్ అవుతుందా? అరే ఏంట్రా ఇది? అసలు బెట్టింగ్ ఎవడు పెడుతున్నాడు, ఎవడు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎవడు లాస్ అవుతున్నాడు, అసలు ఏం జరుగుతుంది? మరి ఇంత మార్కెట్ వాల్యూ జనరేట్ చేస్తున్నారు కదా, అసలు దీంట్లో అంటే బెట్టింగ్లో ఎంతమంది ఓడిపోతున్నారు, ఎంతమంది గెలుస్తున్నారు అండ్ ఎంతమంది వీటిని రన్ చేస్తున్నారు అంటే క్యాసినోస్ కానీ యాప్స్ కానీ? ఇప్పుడు వినండి. బెట్టింగ్లో 85 to 90% ఓడిపోయిన వాళ్ళు, 10 to 15% క్యాసినోస్ అండ్ బెట్టింగ్ యాప్స్ రన్ చేసేవాళ్ళు అండ్ ఫైనల్లీ 1 to 5% గెలిచిన వాళ్ళు. ఓన్లీ 1 to 5% మాత్రమే బెట్టింగ్లో గెలుస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటి బెట్టింగ్లు అయింది ఆడకడం బ్రో. అసలు తెలీదా బెట్టింగ్ ఆడితే ఇట్లా ఉంటుంది? అసలు మీకు ఈ విషయం తెలుసా? అదే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళకు అసలు బెట్టింగ్ ఫస్ట్ రూల్ అంటే తెలుసా? నష్టాలను వెంబడించకండి. జస్ట్ ఇది ఆట మరియు వినోదం మాత్రమే. డబ్బులు ఫైనల్గా కోల్పోవాల్సిందే. ఇదే బెట్టింగ్ యొక్క ఫస్ట్ రూల్. అయినా కానీ ఈ విషయం తెలియకుండా, ఈ రూల్ తెలియకుండా చాలామంది ఇన్ని రోజులు ఇప్పటివరకు ఎన్నిసార్లు బెట్టింగ్ ఆడుతూనే ఉన్నారు, జీవితాలని పాడు చేసుకుంటూనే ఉన్నారు, ఫైనాన్షియల్గా చాలా నష్టపోతూనే ఉన్నారు. కానీ బెట్టింగ్ రన్ చేసే యాప్లు, క్యాసినోలు మాత్రం దాన్ని వినోదంలా చూడట్లేదు. వినోదంలా చూసే వాళ్ళని వాడుకొని వాళ్ళ వల్ల లాభాలు పొందుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి దేవుడు ఎందుకు వాళ్ళకి వ్యాపారం చేసే తెలివినిచ్చాడు, వీళ్ళకెందుకు వ్యసనమయ్యే తెలివినిచ్చాడు? దేవునికి బాధ్యత లేదా? దేవుడు అనేటువంటి మనసే లేదా? దేవుడు ఎందుకు వీళ్ళ బతుకులను నాశనం చేస్తున్నాడు అని మీరు అనుకున్నచ్చు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక శ్లోకం చెప్పాడు ఈ బెట్టింగ్ గురించి. ఆ శ్లోకమే యుద్ధం చలయాతాం అస్మి తేజస్వినాం అహం జయో అస్మి వ్యవస్థయో అస్మి సత్వం సత్వతాం అహం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన ఐశ్వర్యాన్ని సద్గుణంలో మాత్రమే కాకుండా దుర్గుణంలో కూడా చూపాడు. జూదం అనేది, అదే బెట్టింగ్ అనేది జీవితాలను, కుటుంబాలను, వ్యాపారాలను సర్వనాశనం చేసే ఒక ప్రమాదకరమైన దుర్గుణం. ఈ దుర్గుణమే యుధిష్ఠిరుని బలహీనతై కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. కానీ కొందరి విశ్లేషణల పట్ల జూదం కూడా దేవుని మహిమ అయితే దానివల్ల ఎటువంటి హాని ఉండదు. అండ్ మరి దాన్ని ఎందుకు నిషేధించారు? దానికి సమానం ఏంటంటే దేవుడు ఆత్మకు శక్తినిస్తాడు, దానితో పాటుగా ఆ శక్తిని దేనికి వాడుకోవాలో నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛని కూడా ఇస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వినియోగదారుడు విద్యుత్ శక్తిని ఒక గదిని, రూమ్ను చల్లబరుచుకోవడానికి అండ్ వేడి చేసుకోవడానికి రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో, ఏది నిర్ణయించుకోవాలో స్వేచ్ఛను కలిగి ఉంటాడు. కానీ ఒక రూమ్ చల్లగా కావాలనుకున్నప్పుడు దాన్ని వేడి చేస్తే దానికి ఆ పవర్ సప్లై చేసే పవర్ హౌస్ బాధ్యత వహించదు. అలాగే దేవుడిచ్చిన శక్తి వల్ల ఒక మనిషి కానీ ఏదైనా జీవి కానీ దాన్ని దుర్వినియోగపరుచుకొని ఏదైనా చెడు చేస్తే దానికి దేవుడు బాధ్యత కాదు అండ్ అది దేవుని మహిమ కాదు. అదేవిధంగా జూదగాడు కూడా, అంటే బెట్టింగ్ ఆడేవాడు కూడా తన తెలివితేటలను, సామర్థ్యాలను కలిగి ఉంటాడు. కానీ ఆ తెలివితేటలను, సామర్థ్యాలను దుర్వినియోగానికి అండ్ పాప పనులకు ఉపయోగించుకుంటే దానికి దేవుడు ఎప్పటికీ బాధ్యుడు కాడు. మరి దేవుడు కూడా బాధ్యత వహించినప్పుడు ఆ బెట్టింగ్ ప్రభావం 100% అతనిపై ఉంటుంది. మరి ఎట్లుంటుంది ఆ ప్రభావం తెలుసా? మన ఫ్యామిలీలో ఒక్క పర్సన్ బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేసిన అనుకో, ఆ పర్సన్ ఫస్ట్ అతను చేస్తున్న పనిని మానేసి రోజు మొత్తం బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత రోజు మొత్తం బెట్టింగ్ పైసలు పెట్టి డబ్బులు లాస్ అయిపోయి ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు. ఫైనాన్షియల్ లాస్ కావడం వల్ల అతనికి ఏం చేయాలో అర్థం కాదు, పని చేయడం అంటే నచ్చదు. సో మళ్ళీ అప్పులు చేసి బెట్టింగ్ చేస్తాడు. సో దానివల్ల అప్పులు కూడా జరుగుతాయి. అప్పులు కావడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు అప్పులు కట్టాల్సి వస్తుంది. సో ఫస్ట్ నీ తర్వాత ఇంట్లో అప్పులు కట్టేది ఎవరు? నీ భార్య, లేకపోతే నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ అన్నదమ్ములు. సో అన్నదమ్ములు రెస్పాన్సిబుల్ తీసుకోకుండా అండ్ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ తీసుకోకుండా భార్య మాత్రం 100% అప్పులు కట్టాల్సిందే. సో ఆమె ఏదో ఒకటి పని చేయాల్సిందే. ఆమె ఎంత పని చేసినా
నువ్వు సంపాదించిన డబ్బులు రావు. సో ఆమె అలాగే నువ్వు కొన్ని రోజులు మారకుండా అలా బెట్టింగ్ ఆడుతూ కూర్చుంటే మనీ లాస్ అయిపోతూ ఉంటే ఆమె ఎన్ని రోజులంటే కష్టపడుతుంది, ఎన్ని రోజులంటే బతుకుతుంది. సో మీ భార్య నిన్ను వదిలిపెట్టే అవకాశంగా ఉంటుంది. సో మీ పిల్లల గురించి ఆలోచించానా మీరు బెట్టింగ్ ఆడడం అని. సరే, ఒకవేళ మీ భార్య మంచిది అనుకుందాం, కష్టజీవి అనుకుందాం, ఓపిక అనుకుందాం, నీ పైన ప్రేమ అనుకుందాం, కానీ నువ్వు ఆడే బెట్టింగ్ వల్ల నీ పిల్లలు నిన్ను చూసి వాళ్ళు కూడా అదే విధంగా పెరుగుతారు, అదేవిధంగా లాస్ అయిపోతారు. సో అఫ్కోర్స్ ఓకే, వాళ్ళు నేను చూడకపోయినా మంచిగానే పెరిగినా, కానీ వాళ్ళు చదువుకోవడానికి డబ్బులు ఎక్కడ తీసుకొస్తావు, వాళ్ళు తినడానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు. సరే, ఇంత బెట్టింగ్ ఆడినో వాళ్ళు ఎట్లా అన్నావో అని నేను ఉంటా అంటే నిన్ను చూసి నెక్స్ట్ జనరేషన్ వాడు నీలాగే తయారవుతాడు. అండ్ వాడిని చూసి నెక్స్ట్ జనరేషన్ వాడు నీలాగానే బెట్టింగ్ ఆడుకుంటూ బతుకుతూనే ఉంటాడు. ఇలా తరతరాలు ఈ బెట్టింగ్ ఆడడం అనేది వ్యాపిస్తూనే ఉంటుంది. సరే, ఇన్ని తరాలు మేము బెట్టింగ్ ఆడినాం, చేసినాం, మంచిగా మేము సంపాదించినాం, ఆస్తులు కూడబెట్టినాం, వాళ్ళ పేరు మీద, పేరు మీద జాగాలు వేసి ఇచ్చినాం అంటే ఒక లెక్క ఉంటుంది. కానీ మీరే అప్పుల పాలై మీ నెక్స్ట్ జనరేషన్లో అప్పుల పాలు చేసి మీరు ఏం సాధిస్తున్నారంటే అసలు నాకు అర్థం కాదు. మీరే క్వశ్చన్ వేసుకోండి. అసలు మేము బెట్టింగ్ ఆడి ఎంత సంపాదించుకున్నాం, ఎంత నష్టపోయినాం, ఎన్ని ప్రాపర్టీస్ అమ్మినాం, ఎంతమందిని సఫర్ చేసినాం, నువ్వెంత సఫర్ అయినావు, నీ హెల్త్ ఎంత ఖరాబ్ అయింది. ఒక్కసారి ఈ క్వశ్చన్లు మీరు వేసుకోండి. సరే, ఇవన్నీ చెప్పినా నేను బెట్టింగ్ ఆడతాను, నాకు బెట్టింగ్ అంటే పిచ్చి, నేను ఆడుతానే ఉంటా అంటే మాత్రం బెట్టింగ్లో కూడా స్కామ్లు జరుగుతున్నాయి. ఆ స్కామ్లు ఏంటో తెలుసుకోండి. ఫస్ట్, ఫేక్ బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ టెంపరీ మాత్రమే రన్ అవుతాయి. ఎప్పటివరకు రన్ అవుతాయి మరి? మీలాంటి వాళ్ళందరూ, అంటే బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ కొంతమంది జమై వాళ్ళందరూ మనీ డిపాజిట్ చేసినాక అప్పటి వరకు టెంపరీగా కొన్ని బెట్టింగ్ గేమ్స్ రన్ చేసి మొత్తం మీ డాటా అండ్ మీ పర్సనల్ డాటా, ఫొటోస్, వీడియోస్, మీ కాంటాక్ట్స్ అండ్ మీరు డిపాజిట్ చేసిన మనీ, ఇట్లా చాలామంది మనీ ఒక దగ్గర వేసుకొని వాళ్ళ డాటా అంతా కలెక్ట్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ పెట్టుకొని అవన్నీ రెడీ చేసుకొని వాడు యాప్ని మొత్తం క్లోజ్ చేస్తాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు బ్రో? సెకండ్, మ్యాచ్ ఫిక్సింగ్ యాప్స్. ఎలాగో మీరు క్రికెట్ లాంట్లో, కబడ్డీ లాంట్లో చాలా గేమ్స్లో మీరు చూశారు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. సో అలా ఎవరైతే డబ్బు ఎక్కువ పెట్టారో వాళ్ళ సైడ్ వాళ్ళు కాకుండా వేరే తక్కువ పెట్టిన వాళ్ళ సైడు వాళ్ళని కొనేసేసి మీరు ఎక్కువ డబ్బున్న వాళ్ళని లాస్ చేసేస్తారు అండ్ దాంట్లో మీరు ఫైనల్గా మోసపోతారు. థర్డ్, నాన్ పేమెంట్ ఆఫ్ విత్డ్రాయల్ స్కామ్. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా బెట్టింగ్ గెలిస్తే దాంట్లో పెద్ద అమౌంట్ ఉంటే మాత్రం 100% వాడు మీకు ఇయ్యాడు. దాన్నే నాన్ పేమెంట్ విత్డ్రాయల్ స్కామ్ అంటారు. ఎందుకంటే ఏదో టెక్నికల్ ఇష్యూ, లేకపోతే వెరిఫికేషను, లేకపోతే కరెక్ట్ లేదో డీటెయిల్స్ లేవు, బ్యాంక్ డీటెయిల్స్ లేవు, ఏదో ఒక రూట్ చెప్పేసి వాడు మిమ్మల్ని స్కిప్ చేసి మీ పైసలు ఎగ్గొట్టి పడేస్తాడు. అండ్ 100% వాడు అంత పెద్ద అమౌంట్ మీకు అస్సలు తిరిగి ఇవ్వడు, రీఫండ్ చేయడు. ఫోర్త్, బోనస్ అండ్ ఫేక్ ప్రమోషన్ స్కామ్స్. మీకు ఎప్పుడైనా బెట్టింగ్లో ఎప్పుడు కూడా విన్ కాకపోతే ఆ బెట్టింగ్ నుంచి పక్కకు తప్పుకుందాం అన్నప్పుడు, ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేసుకుందామని డిసైడ్ అయినప్పుడు, ఒకవేళ మీరు బెట్టింగ్లు ఎక్కువ పెట్టకపోయినా కానీ మీకు ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయి. మీకు బోనస్ ఇస్తాం, మీరు ఫేక్ ప్రమోషన్స్ చేయండి అని చెప్పేసి మీతో ఒక వీడియో క్లిప్ తీసుకొని ఆ వీడియోలో వాళ్ళ యాప్ గురించి మాట్లాడుకొని వాళ్ళ యాడ్ లాగా జనరేట్ చేసుకొని యాడ్ని పబ్లిష్ చేస్తుంటారు. దానివల్ల ఎవరైనా నష్టపోతే మాత్రం వాళ్ళు, మీరు యాడ్ చేసింది మీరు కాబట్టి, సో దాంట్లో కనిపించేది మీరే కాబట్టి మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. ఆ కంపెనీ వాడు, ఆ యాప్ వాడు మాత్రం అస్సలు రెస్పాన్సిబుల్ కాడు. ఎందుకంటే వాని అన్ని ఐడీస్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ ఫేకే ఉంటాయి. సో దానికి పూర్తి రెస్పాన్సిబుల్ మీరే, ఎందుకంటే మీరు యాడ్లో కనబడేది మీరే కాబట్టి. సో ఫేక్ ప్రమోషన్స్ అస్సలు చేయకండి. బోనస్లా లాంటి చిల్లర పైసలకు అలవాటు పడకండి. ఫిఫ్త్, ఫిషింగ్ అండ్ డాటా థెఫ్ట్. ఇవన్నీ స్కామ్లు, అంటే ఇప్పటిదాకా చెప్పిన 4 స్కామ్లు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క స్కామ్ ఒక ఎత్తు. మిగతా యాప్లో బెట్టింగ్ గెలిచినప్పుడు అయినా అట్లీస్ట్ కొన్ని పైసలు, లేకపోతే ఫేక్ ప్రమోషన్ చేసినప్పుడైనా కొన్ని పైసలు బోనస్లో ఇస్తారేమో. కానీ ఈ యాప్ మీరు జస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ డాటా, మీ పర్సనల్ డాటా, మీ లాక్స్, పాస్వర్డ్స్ అన్నీ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. మీ మొబైల్ మొత్తం ఆల్మోస్ట్ హ్యాక్ అయినట్టే. ఫుల్ యాక్సెస్, మీ మొబైల్ యాక్సెస్ని వాళ్ళు మొత్తం తీసేసుకుంటారు ఒక్క యాప్ ఇన్స్టాలేషన్ ద్వారా. సో మీ డాటాని, మీ ఫొటోస్ని, వీడియోస్ తీసుకొని మీ వాట్సాప్కి పంపి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేస్తుంటారు. సిక్స్త్, ఫేక్ టిప్పర్స్ అండ్ టెలిగ్రామ్ స్కామ్స్. ఈ టెలిగ్రామ్లలో కానీ, వాట్సాప్ కమ్యూనిటీస్లో కానీ, వాట్సాప్ గ్రూప్ చాట్లలో కానీ మీరు విన్ అవ్వడానికి, బెట్టింగ్ యాప్స్లో విన్ అవ్వడానికి, పలానా బెట్టింగ్ యాప్, పలానా బెట్టింగ్లో, పలానా గేమ్లో విన్ అవ్వడానికి మేము టిప్స్ చెప్తామని చెప్పేసి వాళ్ళు పైసలు నొక్కేయడానికి ట్రై చేస్తుంటారు. ఆ టైంలో మీరు క్రెడెన్షియల్స్, అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ అని క్రెడెన్షియల్ ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ యాప్ నుంచి యాక్సెస్ తీసుకొని ఆ డాటా మొత్తం కలెక్ట్ చేసుకొని మీకు ఓటీపీ లేకుండానే మీ డబ్బులు ఖాళీ చేస్తుంటారు. సో ఇలాంటి ఫేక్ టిప్స్కి, టెలిగ్రామ్ స్కామ్స్కి అస్సలు ఆశపడకండి, వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. సెవెంత్, మనీ లాండరింగ్ అండ్ హవాలా ట్రాన్సాక్షన్స్. ఈ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాక మీరు ఎంత డాష్
లో మీరే అర్థం చేసుకోండి. అండ్ మీరు ఎంత పెద్ద క్రైమ్లో ఇరుక్కుంటున్నారో మీరే ఊహించుకోండి. మీరు బెట్టింగ్ యాప్లో డిపాజిట్ చేసే మనీ అంతా ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి అంటే వేరే కంట్రీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయబడతాయి అండ్ ట్రాఫికింగ్ కూడా చేయబడుతుంది. సో మీరు ఇలా బెట్టింగ్ యాప్స్లో మనీ డిపాజిట్ చేయడం వల్ల అంటే లైసెన్స్ లేని బెట్టింగ్ యాప్స్లో మీరు మనీ డిపాజిట్ చేయడం వల్ల ఇలాంటి క్రైమ్స్లో కూడా మీరు ఇరుక్కోవాల్సి వస్తుంది. వాటికి కూడా మీరు రెస్పాన్స్ కావాల్సి వస్తుంది. సో ఏదైనా బెట్టింగ్ యాప్స్ కానీ బెట్టింగ్ చేసే ముందు కానీ వాటికి లైసెన్స్ ఉన్నాయా లేదా, అసలు సేఫ్టీయా కాదా చెక్ చేసుకోండి. మరి బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ని ఫ్రాడ్లు ఇంతలా జరుగుతుంటే మనం ఆ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా బ్రో? ఏంటి ఆన్సర్ గురించి వెయిట్ చేస్తున్నారా? నేను మాత్రం అస్సలు చెప్పా బ్రో, అసలు బెట్టింగ్ ఆడద్దనే చెప్పిన, అందుకే ఈ వీడియో చేసిన. అసలు జాగ్రత్తలు అలాంటివి చెప్తానా? అస్సలు చెప్పాను. మీరు కామెంట్ చేసినా, లైక్ చేసినా, షేర్ చేసినా, ఏం చేసినా అస్సలు చెప్పాను. అసలు ఆడద్దని చెప్తుంటే అసలు సేఫ్టీ టిప్స్ అంట ఏంది బ్రో? సో గైస్, ఈ వీడియో వస్తే లైక్ కొట్టకున్నా సరే కానీ మెసేజ్ మాత్రం అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు కావాల్సిన మోటివేషనల్ ఆర్ ఇన్స్పిరేషన్ స్టోరీని కామెంట్లో మెన్షన్ చేయండి. వీలైతే మా వీడియోస్ అండ్ డిమాండ్ వాట్సాప్ కమ్యూనిటీలో మీ టాపిక్ని కామెంట్ చేయండి. మా ఛానల్లో మీకు నచ్చిన వీడియోని చూడండి. థ్యాంక్ యూ.